హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యశోద టైలరింగ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను హ్యాండ్స్ కటింగ్ అనేది చెప్తున్నానండి. ఇది వచ్చేసి చాలా సింపుల్గా ఉంటుందండి. అందరికీ అర్థమయ్యే విధంగా అయితే చెప్తున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కటింగ్కి 4 ఫోల్డింగ్స్ అయితే క్లాత్ తీసుకోవాలండి. కిందని కోరస్ ఏవైనా ఉంటే వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా కోరస్ అన్నీ కూడా మార్కింగ్ అయితే పెట్టుకోండి. దీనివల్ల మనకి హ్యాండ్ అనేది నీట్గా వస్తుందండి. ఒక పక్క ఎక్కువ తక్కువ అన్నది లేకుండా హ్యాండ్ అనేది మనకి నీట్గా కనిపిస్తుందండి. అందుకోసమని ఏమైనా ఎడ్జెస్ ఎక్స్ట్రా ఉంటే మాత్రం అవన్నీ నీట్గా తీసేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఖర్చుల కోసం మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి. ఇది వచ్చేసి నేను కస్టమర్ హ్యాండ్ అయితే కొంచెం పెంచమన్నారండి, పొడవు అయితే పెట్టమన్నారు. అందుకోసమని నేను ఇంకొక మార్కింగ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నానండి. ఇప్పుడు ముందు మార్కింగ్ చేసుకున్నాం కదండి కోరస్, అవన్నీ కూడా కటింగ్ అయితే చేసేయండి నీట్గా. నెక్స్ట్ వచ్చేసి మన ఆది బ్లౌజ్ ప్రకారంగా అయితే నేను హ్యాండ్ కటింగ్ చెప్తున్నానండి. ఇది కొత్తగా నేర్చుకునే వారికి అయితే చాలా బాగుంటుందండి. మీకు కొలతలతో కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేనైతే ఇంకో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. చూడండి, మన హ్యాండ్ ఉంటుంది కదండి ఆది బ్లౌజ్ హ్యాండ్, అది వచ్చేసి నేను వీడియోలు చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా అయితే పెట్టుకొని వెడల్పు అయితే డ్రా చేశానండి. పైన వచ్చేసి పొడవండి ఖర్చులతో కలిపి పెట్టుకోవాలండి. నేను అసలు ప్లస్ ఖర్చులు కలిపి 2 గీతలు అయితే పెట్టానండి. నెక్స్ట్గా హార్మ్ దగ్గర కూడా పెట్టుకోవాలండి ఖర్చులకి అసలుకే కలిపి. ఇదైతే నాకు పీస్ అయితే బాగా చిన్నదండి, 2x2 పీస్ అండి ఇది. నాకు ఇక్కడ నేను హార్మ్ హోల్ దగ్గర అయితే ఖర్చుల కోసం వేరే పీస్ అయితే యాడ్ చేసుకోవాలండి నాకు అందువల్ల అయితే నాకు పీస్ అయితే సరిపోలేదు. చూడండి, ఆ విధంగా అయితే మన లైన్ అయితే ఇచ్చేయాలండి పైకి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పైన ఉంటుంది కదా షోల్డర్ జాయింట్ దగ్గర, నెక్స్ట్ ఆర్మ్ హోల్ దగ్గర నీట్గా అయితే మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఆర్మ్ హోల్ దగ్గర లైన్ అయితే ఇచ్చేయండి స్ట్రైట్గా. ఇది చాలా ఈజీగా ఉంటుందండి. ఒకసారి బాగా మీరు చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి చూసి తర్వాత అయితే ట్రై చేయండి. అక్కడ నుంచి వీడియోలో చూపిస్తుంది కదా, ఆ విధంగా ఎంత ఉందో అంత టేప్తో అయితే కొలుచుకొని దానికి సగానికి ఫోల్డ్ చేయాలండి. టేపు వీడియోలో చూపించాను కదండి, ఆ విధంగా సగానికి అయితే ఫోల్డ్ చేసుకోండి. పైన మనం హ్యాండ్ హైట్ తీసుకున్నాం కదండి, హైట్ కూడా స్ట్రైట్గా లైన్ వేసుకోండి. ఇప్పుడు మనం ఎక్కడికైతే సగానికి ఫోల్డింగ్ చేసుకున్నామో అది పైన హైట్ కూడా వీడియోలో చూపించిన విధంగా లైన్ అయితే వేసేయండి. అక్కడ వచ్చేసి 1.5 ఇంచ్కి అయితే మార్కింగ్ పెట్టుకోండి. నేను చూపిస్తున్నాను కదండి, అక్కడ స్క్వేర్ షేప్లో వచ్చింది కదండి, అక్కడైతే 1.5 ఇంచ్కి మార్కింగ్ అనేది పెట్టుకుంటే మీకు హ్యాండ్ కటింగ్ అనేది నీట్గా వస్తుందండి. ఇవన్నీ కూడా కొత్తగా నేర్చుకునే వారికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. చూడండి, కరువు స్కేల్తో నీట్గా కరువు అయితే మనం ఎక్కడైతే డాట్ పెట్టుకున్నామో దానికి నెక్స్ట్ మన షోల్డర్ దగ్గర నుంచి కరువు అయితే తిప్పాలండి ఫస్ట్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఆ డాట్ నుంచి ఆర్మ్ హోల్ వరకు, మన ఆర్మ్ ఎండ్ అవుతుంది కదండి, చెయ్యి ఎండింగ్ వరకు కూడా నీట్గా ఆర్మ్ రౌండ్ అయితే ఇచ్చేయాలండి. చూడండి, స్కేల్ ఎలా పెడుతున్నాను చూడండి, అందుకే నేను స్లోగానే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకైతే అర్థం కాదు. రౌండ్ అయితే వచ్చిందండి. మీరు ఎక్స్ట్రా అక్కడ ఖర్చులకి యాడ్ చేసుకుంటే ఆ పీస్ ఇంకా మీకు కరువు అనేది బాగా కనిపిస్తుందండి. నీట్గా అయితే కటింగ్ అనేది అయిపోయిందండి. కవర్ స్కేల్ కానీ లేకపోతే కంపల్సరీగా తీసుకోండి, బాగా సక్సెస్ అవుతుంది. కవర్ స్కేల్ అనేది ఉంటే మీ దగ్గర కటింగ్ అయితే చేసేయండి. ఈ విధంగా కటింగ్ అని చేశారంటే చాలా ఈజీగా ఉంటుందండి, తొందరగా అర్థం కూడా అవుతుంది. అక్కడ వచ్చేసి మనం ఎక్స్ట్రా 2 ఇంచెస్ పీస్ అయితే యాడ్ చేసుకోవాలండి ఖర్చుల కోసం. ఈ విధంగా హ్యాండ్ కటింగ్ అయితే చూడండి. నెక్స్ట్ వచ్చేసి లోత్ అండి, వీడియోలు చూపించాను కదండి, అలాగా ఫ్రంట్ పార్ట్కి లోత్ అయితే తీయాలండి. వీడియోలో చూపించినట్టుగా క్లాత్ని అయితే అలా పెట్టుకోండి. అక్కడ ఆర్మ్ సైడ్ షోల్డర్ దగ్గర జాయిన్ చేస్తాం కదండి, అక్కడ వచ్చేసి 1.5 ఇంచు. నెక్స్ట్ ఆర్మ్ హోల్ దగ్గర కూడా 1.5 ఇంచ్కి మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి. పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి, ఎలా అయితే నేను పెడుతున్నానో ఆ విధంగా కరెక్ట్గా లోతు అయితే తీయాలండి. మీ దగ్గర కరువు స్కేల్ లేకపోయినా మామూలుగా కూడా నేను అయితే మార్కింగ్ అనేది పెట్టగలనండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా నార్మల్గా కూడా ఈసారి కటింగ్ అనేది మీకు చేస్తాను. లేదా ఆది బ్లౌజ్తో కాకుండా మామూలు కొలతలతో కావాలన్నా నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేనైతే వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను.
నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్